This conference will now be recorded. So we'll do some nested loop programs. Develop a program for checking the number of events or the count of even numbers within a range. The count of even numbers within a range. So general గా ఈ ప్రోగ్రామ్ ఎట్లా రాస్తాము? For i in range, ఓకే. సో రేంజ్ ఏదన్నా రేంజ్ తీసుకోండి. సపోజ్ స్టార్టింగ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకున్నాను. ఎండింగ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ 12 అనుకున్నాను. సో ఇప్పుడు ఏమంటాము? ఎస్ఆర్ కామా ఈఆర్ ప్లస్ 1. ఎందుకు సార్ ఈఆర్ ప్లస్ 1 తీసుకోవాలి? బికాస్ లాస్ట్ నంబర్ ఇంక్లూడ్ అవ్వాలి అంటే ప్లస్ 1 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏమంటాము? ఇఫ్ ఐ మాడ్యులస్ 2 ఈక్వల్స్ టు 0, ఎవరిని పెంచాలి? కౌంటర్ని పెంచాలి. సి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 1. సో సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ ఏమంటాం? ఫైనల్గా ప్రింట్ ఆఫ్ సి. సో ఇక్కడ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ నెస్టెడ్ లూప్ ఇక్కడ ఏం రాలేదు. కానీ ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ నేను ప్రింట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ అన్నా అనుకోండి. ఎస్, ఇది ఎందుకు పైన లాజిక్ ఎందుకు చెప్పాను అంటే ఈవెన్ నంబరా కాదు అనడానికి నాకు ఇదొకటి సరిపోతుంది. ఇదొకటి చెక్ చేస్తే సరిపోతుంది. ఎస్ అన్న, రైట్. మరి ప్రైమ్ నంబర్కి అయితే ఇది కావాలి, లూపు కావాలి, రైట్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను అక్కడ అడిగాను అనుకోండి, నంబర్ జనరేట్ చేయడానికి ఒక లూప్ కావాలి, ప్రైమ్కి ఒక లూప్ ఉంటుంది ఆల్రెడీ. అంటే ఈ రెండు లూప్లను కంబైన్ చేయాలి కదా. ఓకే, సరే, నేను ఒకసారి చెప్తాను. ప్రైమ్ నెంబర్ కోడ్ వెళ్ళండి ఒకసారి. ప్రైమ్ నెంబర్ కోడ్ చెప్పండి నాకు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ 5 అనుకుందాం. చెప్పండి, ఏం చేయాలి? ఫర్ ఐ ఇన్ రేంజ్, వెరీ గుడ్, రేంజ్ ఆఫ్ 2, 5. 6 ఎందుకు? 2, n. ఓకే, ఇప్పుడు ఏమనాలి? ఇఫ్ n mod i ఈక్వల్ టు 0 అయితే మనం ఏమనుకున్నాము? ప్రింట్ నాట్ ప్రైమ్. అంతేనా? ఓకే, నాట్ ప్రైమ్ అనేసి ఏమనాలి? బ్రేక్. తర్వాత ఎల్స్ అంటే అందు లోపలికి వెళ్ళకపోతే ఏమవుతుంది? అది ప్రైమ్ అవుతుంది. అంతేనా? ఎల్స్ ఎక్కడ రాసుకున్నాము? ఫర్కి ఎల్స్ రాసాము. ఫర్కి ఎల్స్ కూడా రాసుకోవచ్చు, వైల్కి ఎల్స్ రాసుకోవచ్చు, ఫర్కి ఎల్స్ రాసుకోవచ్చు. మనకి పైథాన్లో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట. ఓకే, ఇది ఒక సింగిల్ నంబర్కి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఐ వాంట్ యూ టు చెక్ ఫర్ రేంజ్ ఆఫ్ నంబర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎన్ కామా ప్రైమ్ అన్నా. అర్థమవుతుందా లాజిక్? సో ఇక్కడ ఎన్ కామా ప్రైమ్, రైట్. సో ఒకసారి కాపీ చేసేసి ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? 5 ప్రైమ్. ఒకవేళ నేను 10 తీసుకుంటే
నాట్ ప్రైమ్. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏంటంటే 5 నుంచి 10 దాకా 5 10 ఇండివిజువల్గా కాదు, 5 నుంచి 10 దాకా అంటే 5 ప్రైమ్, 6 నాన్ ప్రైమ్, 7 ప్రైమ్, 8 నాన్ ప్రైమ్, 9 నాన్ ప్రైమ్, 10 నాన్ ప్రైమ్. అట్లా రావాలి ఇప్పుడు నాకు ఆన్సర్. ఏం చేయాలి? బ్రేక్ తీసేస్తే ఇది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇట్లా వస్తుంది. బ్రేక్ తీసేస్తే బ్రేక్ సంబంధం లేదు. ఇప్పుడు నేను ఒక్కొక్క నంబర్, ఇప్పుడు n = 5 అనే సింగిల్ నంబర్ తీసుకున్నా. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆ ప్లేస్లో ఒక రేంజ్ రావాలి. అంటే ఇప్పుడు n = గుర్తుపెట్టుకోండి, ఇదొక లాజిక్, రైట్? ఇదొక లూప్, రేంజ్కి ఒక లూప్. ఫర్ j in, సరే in అని పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. ఫర్ i in, ఒక ij కన్ఫ్యూజ్ అవ్వచ్చు కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ j పెడదాం, ఇక్కడ j పెడదాం. ఓకే, సో ఫర్ i in నాకు రేంజ్ ఏం కావాలి ఇప్పుడు? 5, 10, 5, 11. అది అఫ్ కోర్స్ బయట నుంచి కూడా తీసుకోవచ్చు. సో స్టార్టింగ్ = 5 అనుకుందాం, ఎండింగ్ = 10 అనుకుందాం. 5 to 10 ఇస్తాడు. సో ఇక్కడ ఏమొస్తుంది? ఎస్ అండ్ ఇక్కడ e+1, ఇది కామన్, రైట్? ఇప్పుడు నాకు 5 రావాలి. 5ని ప్రైమా కాదా చెప్పాలి. ఇప్పుడు 5 అనేది ఎక్కడ పుట్టది? ఎస్, అర్థమైందా? కానీ ఇప్పుడు ఈ లాజిక్ అంతా ఏం కావాలి? ఈ లాజిక్ అంతా ఈ లూప్లో రాయాలి. 2 సెపరేట్ లూప్స్, నిన్న కూడా అదే పని కదా మనం చేసింది. 2 సెపరేట్ లూప్స్, ఒక లూప్ ఏమో ప్రైమ్ కనుక్కోవడానికి, ఇంకొక లూప్ ఏమో రేంజ్ ఇవ్వడానికి. ఫర్ లోపల ఫర్ వచ్చేసింది. అర్థమైంది లాజిక్? ఈజ్ దిస్ క్లియర్ అన్న? అర్థమైన పాయింట్? సో ఇది నెస్టెడ్ ఫర్ లూప్ యొక్క మెయిన్ యూజ్ అన్నమాట. సో ఫస్ట్ loop, you give me set of numbers, you give me range of numbers. Second loop, I'll take each of you and do the calculation or do the program. Yes or no? అర్థమైంది ఇప్పుడు? క్లియర్? n = i అంటే ఏం జరుగుతుంది? n లోకి i వెళ్తుంది. i ఎవరు? 5, 6, 7, 8, 9, 10. అర్థమైందా? ఇంతకుముందు n = 5 అని డైరెక్ట్గా రాశావు. ఇప్పుడు n = i అంటున్నాం అంటే ఆ i వాల్యూస్ ఆ లూప్లో నుంచి వస్తాయి. ఈజ్ దిస్ క్లియర్ అన్న? సో ఇప్పుడు ఏం జరుగుతుంది? సింపుల్గా ఓకే, ఒకసారి పోస్ట్ మార్టం కూడా చేద్దాం. వచ్చేసింది ఆన్సర్? ఈజ్ ది ఆన్సర్ రైట్? 5 ప్రైమ్, 6 నాట్ ప్రైమ్, 7 నాట్ ప్రైమ్, 7 ప్రైమ్, 8 నాట్ ప్రైమ్, 9 నాట్ ప్రైమ్, 10 నాట్ ప్రైమ్. కరెక్టే కదా? అర్థమైందమ్మా? ఓకే, ఒక్కసారి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వన్స్ అగైన్. ఓకే, సో ఫస్ట్ ఏంటి? ఎస్ వాల్యూ, how much? S value 5. E value how much? 10. ఇక్కడ ఏమన్నాం? 5, 10 plus 1 అంటే 11. 5, 11 అంటే రేంజ్ ఏంటి? 5, 6, 7, 8, 9, 10. ఫస్ట్ ఐలోకి ఏ వాల్యూ వెళ్ళింది? 5 వెళ్ళింది. సో 5. ఇప్పుడు ఎన్లోకి ఏ వాల్యూ వెళ్ళింది? సరే, ఇక్కడ నేను డైరెక్ట్గా అయ్యే వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఆ ప్రోగ్రామ్కి లింక్ చేయాలి కాబట్టి అలా పెట్టాం. డైరెక్ట్ n ప్లస్ i వాడితే తప్పేం లేదు, యూ కెన్ యూజ్ ఇట్, నో ప్రాబ్లం. సో ఫర్ j ఇన్ రేంజ్ 2, n, ఇప్పుడు 2 ఎంత, n ఎంత? 2, n ఎంత? 5 నో? సో 2, 3, 4, n = 5 కదా? ఎస్. సో ఫస్ట్ లాజిక్ ఏంటి? 2,
2,5. సో 2,5 అంటే ఏమవుతుంది? 2,5 అంటే వాట్ ఈస్ ద వాల్యూస్? 2 3 4. 2 3 4. ఇప్పుడు ఏం చెక్ చేస్తుంది లోపలికి వెళ్ళి? 2తో వెళ్ళి డివిజిబుల్ బై 2. 5 డివిజిబుల్ బై 2? సారీ, 5 డివిజిబుల్ బై 2? నో. ఫస్ట్ 5 కదా నంబర్, ఎన్ 5 కదా. 5 డివిజిబుల్ బై 2? నో. 3 4? నో. నో కాబట్టి ఏమవుతుంది? ఎల్స్. ఏంటది? ప్రింట్ ప్రైమ్. సో 5 పక్కన ఏమొచ్చేస్తుంది? ప్రైమ్ వచ్చేస్తుంది. ఈ లూప్ అయిపోయింది, లోపల లూప్ అయిపోయింది కాబట్టి మళ్ళీ బయటికి ట్రావెల్ చేస్తుంది. ఎన్ వాల్యూ ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఎన్ వాల్యూ ఎంత అవుతుంది? 6. ఎందుకంటే ఐ వాల్యూ 6 కాబట్టి. క్లియర్ ఆర్ నాట్? ఓకే. తర్వాత సో ఫర్ j in range 2,6. 2,6 అంటే 2 3 4 5. సో 6 2తో డివైడ్ అయిపోతుంది. సో కాబట్టి ఏం ప్రింట్ అయిపోతుంది? 6 నాట్ ప్రైమ్ అని అయిపోయి బ్రేక్ వచ్చేస్తుంది. ఎస్, ఏమొచ్చేసింది? బ్రేక్. ఈజ్ ఇస్ క్లియర్? ఎస్ ఆర్ నో? సో బ్రేక్ అయిపోయిన తర్వాత దేంట్లోంచి బ్రేక్ అవుతుంది? ఈ లూప్లో నుంచి బ్రేక్ అవుతుంది. ఏ లూప్లో నుంచి? ఇన్నర్ లూప్లో నుంచి. అవుటర్ లూప్లో నుంచి కాదు, ఇన్నర్ లూప్లో నుంచి బ్రేక్ అయిపోయింది. అంటే ఇన్నర్ లూప్ ఓపెన్, స్టోరీ క్లోజ్ అయిపోయింది, అవుటర్ లూప్కి వచ్చింది మళ్ళీ. ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత అవుతుంది? ఐ వాల్యూ 7 అంటే ఎన్ వాల్యూ కూడా 7 అవుతుంది. 7 డివిజిబుల్ బై 2,7. 2,7 అంటే 2 3 4 5 6. 2తో కాదు, 3తో కాదు, 4తో కాదు, దేంతో కాదు కాబట్టి బ్రేక్ పడే ఛాన్స్ లేదు. సో కాబట్టి ఎందులోకి వెళ్ళాలి? ఎల్స్లోకి వెళ్ళాలి. ఎల్స్లోకి వెళ్ళి 7 9, అట్లానే 8 9 10. ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? ఎస్. ఇప్పుడు అర్థమైందా నెస్టెడ్ లూప్ ఎట్లా వాడాలి? అర్థమైందా? ఓకే. ఇంకో చిన్న ప్రాబ్లం ఏమన్నా? రైట్. సో సేమ్ ప్రాబ్లం, కానీ నాకు అవుట్పుట్ ఏం రావాలి అంటే సేమ్, ఎవ్రీథింగ్ సేమ్. 5 ఫ్యాక్టోరియల్ మీకు అలవాటు ఉన్నది అనమాట. సో 5 ఫ్యాక్టోరియల్ ఎంత అవుతుందమ్మా? 120. 6 ఫ్యాక్టోరియల్, 7 ఫ్యాక్టోరియల్, 8 ఫ్యాక్టోరియల్, 9 ఫ్యాక్టోరియల్, 10 ఫ్యాక్టోరియల్. రైట్? గెట్ ఇట్?
ఫినిష్డ్. అయిపోయిందమ్మా? ఫస్ట్ నంబర్స్ రేంజ్ తీసుకున్నారా? సో మీకు సింపుల్గా అర్థం కావాలి అంటే ఫస్ట్ ఏ లాజిక్ రాస్తారు? ఫ్యాక్టోరియల్ లాజిక్ రాసేయాలి. ఫ్యాక్టోరియల్ లాజిక్ ఏంటి? ఒక నంబర్ తీసుకొని ఐ విల్ టెల్ యూ వన్ మోర్ టైం టెక్నిక్. n ఈజ్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టర్లు అనుకోండి. ఎట్లా రాస్తారు? వైల్ రాసుకోవచ్చు, వైల్ ఏదైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. వైల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఇది ఒక నంబర్లోకి వేయాలి కాబట్టి ఏమంటాము? p ఈజ్ ఈక్వల్ టు f ఈజ్ ఈక్వల్ టు 1. ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఇందులోకి రాయాలి కాబట్టి ఓకే. ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1. తర్వాత ఏం చేయాలి? f ఈజ్ ఈక్వల్ టు f ఇంటూ n. తర్వాత n మైనస్ ఈక్వల్ టు 1. n మైనస్ ఈక్వల్ టు 1. ఓకే, n మైనస్ ఈక్వల్ టు 1. తర్వాత ఎవరిని ప్రింట్ చేసుకోవాలి మనము? ప్రింట్ సో ప్రింట్ ఏ ఫ్యాక్టోరియల్? n ఫ్యాక్టోరియల్, రైట్? సో n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఒక చిక్ ఉంటుంది, ఏంటది? n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు f. ఇక్కడ ఏం చిక్ ఉంటుంది చెప్పండి? n వాల్యూ 0 అయిపోతుంది కదా. n వాల్యూ ఏమవుతుంది? 0 అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు టేక్ ఏ టెంపరరీ నంబర్. ఏంటో టెంపరరీ నంబర్? సో టెంపరరీ నంబర్ సంథింగ్ లైక్ t. ఇప్పుడు t వాడుకుందాం. వచ్చేసిందా 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 120 అని? ఓకే, ఇప్పుడు మనకేం కావాలి? we need to have for I in range 5, 11. సేమ్ థింగ్. ఆ రేంజ్ మీరు రన్ టైమ్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఏమనాలి?
ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఐ. సార్ ఇందాక ఐని వాడుకోవచ్చు అన్నారు కదా, ఓకే అది కూడా చూద్దాం. ఇక్కడ ఏమన్నాం, టీ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఇక్కడ ఏమన్నాము, ఐ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏమన్నాము, సో జే అన్నాం. ఐ మైనస్ ఈక్వల్ టు 1 సరిపోతుంది ప్రాబ్లం. దీన్నంతా మూవ్ చేయాలి. ఎక్కడికి మూవ్ చేయాలి, ఐకి ఇండెంటేషన్లో మూవ్ చేయాలి. ఈ ప్రింట్ని బయట వేసుకోవాలి. రైట్, బయట అంటే ఎవరు బయట, వైల్ బయట, ఫర్ లోపల. వైల్ బయట, ఫర్ లోపల. ఒక్క నిమిషం. ఇది ఓకే. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐ వచ్చేసింది ఆన్సర్. ఓకే, ఎట్లా వచ్చింది సార్, 5,11 టీ ప్లస్ ఏం తీసుకున్నాం, ఐ తీసుకున్నాం. ఇక్కడ ఐ పైన ఆపరేషన్ చేస్తున్నాం, అవునా? క్లియర్ ఆర్ నాట్, అర్థమైందా లేదా? జస్ట్ కామన్ సెన్స్ అంతే. ఫర్ లోపల ఏం యూజ్ చేసాం ఇప్పుడు, ఫర్ లోపల ఎవరిని యూజ్ చేసాం, ఫర్ లోపల వైల్ని యూజ్ చేసాం. రైట్, ఫ్యాక్టోరియల్ ఇన్ ఏ రేంజ్. సరే అర్థం చేసుకోండి, అర్థం కాకపోతే అడగండి, నో ప్రాబ్లం. కొంచెం ట్రిక్కీ ఉంటుంది డెఫినెట్గా. అయిపోయిందమ్మా.
టాస్క్ ఇస్తాను, సో యూ కెన్ డూ ఇట్ ఎట్ హోమ్. Develop a program for checking whether a number is, so ఇట్లాంటి ప్రాబ్లం, whether a number is special or not. సో స్పెషల్ అంటే ఏంటంటే, సపోజ్ 145 ఉందనుకోండి, 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 145. ఓకే, మీరు 145 తీసుకున్నారు, 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఫ్యాక్టోరియల్ ఎంత అవుతుంది? 145 అవుతుంది. సో ఎంటర్ ఏ నంబర్ అన్నారు అనుకోండి. సో ఇఫ్ ఐ గివ్ 145, ఏమని రావాలి నాకు? స్పెషల్ నంబర్ అని రావాలి. సో ఎంటర్ ఏ నంబర్, సపోజ్ 213 ఇచ్చాను. సో 213 ఇస్తే, సో మనకి 213 ఇచ్చారనుకో, సో 213, సో 2 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్. ఓకే, సో 2 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్ ఎంత అవుతుంది? సో 2 ఫ్యాక్టోరియల్ ఎంతమ్మా? 2 ప్లస్ 1 ప్లస్ 6, 2 ప్లస్ 1 ప్లస్ 6 9 కదా. ఓకే, 9 అంటే ఇది నాట్ ఏ స్పెషల్ నంబర్. అర్థమైనా? సో దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ టాస్క్. క్లియర్? ఓకే, రైట్. సో ఒక 2-3 ప్యాటర్న్ ప్రోగ్రామ్ చూద్దాం. ఎప్పుడన్నా మీకు మ్యాక్సిమం అడగట్లేదు ఈ మధ్య, బట్ స్టిల్ నిన్నటి ఎగ్జాంపుల్ లాగానే ఉంటుంది. సో నాకు ఎట్లా అంటే 1 సారీ, ఓకే. ఇట్లా రావాలి. సో 1 1 1 1 1 2 2 2 2 2 3 3 3. సరే, ఇది అవుట్పుట్. సో దిస్ ఇస్ ద అవుట్పుట్ దట్ ఐ వాంట్. మీ ప్రోగ్రామ్ ఈ అవుట్పుట్ ఇవ్వాలి. థింక్ అబౌట్ ఇట్. నిన్నటి ప్రోగ్రామ్ రిఫర్ చేయండి, యూ కెన్ గెట్ ఇట్. నేను 1 2 3 అది చేశారు, టేబుల్ అని చెప్పాను చూడండి, అది రిఫర్ చేయండి, మీకు కొంచెం ఐడియా వస్తుంది.
అయిపోయిందమ్మా? అయిపోయిందా? వెరీ గుడ్. ఓకే, చెప్పండి. నిన్నటిదే, రైట్. సో మల్టిప్లికేషన్ తీసేయాలి. ఓకే, ఫర్ చెప్పండి. ఫర్ I in range of 1,6. Very good. For J in range of 1,6 है ना? Okay. Print J. Okay. Comma end is equal to, okay, తర్వాత print. నేను ఇచ్చింది వేరే. ఎగ్జాక్ట్లీ. సో ఇది జేకి ఆన్సర్. అక్కడ జే బదులు ఐ తీసుకోవాలి. జే బదులు ఏం తీసుకోవాలి? ఐ. నేను ఇచ్చింది 111, ఇక్కడ ఐ తీసుకోవాలి. వెరీ గుడ్, రైట్. ఆఫ్ కోర్స్ రెండు అదే, నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండేది. రెండు క్వశ్చన్ ఒకటేసారి ఆన్సర్ వచ్చేసి. ఎస్. సో ఎలా అవుతుంది సార్? ఒక్కసారి ఈ ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఎలా ఈ ఎగ్జిక్యూషన్ జరుగుతుందో ఒకసారి చూసామంటే మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అక్కడ ఎండ్ అవి కూడా ఉన్నాయి కదా, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఇది తీసుకుందాం. ఐ ఎంతమ్మా? ఐ 1 to 6 కదా. ఐ 1 అవ్వాలి, 2 అవ్వాలి, 3 అవ్వాలి, 4 అవ్వాలి, 5 అవ్వాలి, రైట్. ఓకే. సో ఐ 1తో లోపలికి వచ్చాం అనుకున్నాం. ఐ 1తో లోపలికి వచ్చాం, రైట్. ఇప్పుడు ఇక్కడ జే ఏముంది? 1, 2, 3, 4 అక్కడ చూపిస్తారు, మిగతా అది అర్థమైపోతుంది. ఓకే, రైట్. మళ్ళీ లోపలికి వచ్చావు. ఎవరిని ప్రింట్ చేసావు? ఐని ప్రింట్. ఐ ఏముంది? 1. వెరీ గుడ్. ఇక్కడ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ అన్నాడు, అంటే ఈ స్పేస్ అన్నమాట. కిందికి వెళ్ళకు, పక్కనే ఉండు. ఏ కంట్రోల్, కిందికి వెళ్ళకు, పక్కనే ఉండు. కంట్రోల్ అన్నమాట. సో పక్కనే ఉంది, రైట్. ఓకే, నెక్స్ట్. పక్కన అంటే ఎక్కడ ఉంది? సో ఇట్ ఈస్ ద కంట్రోల్. ఎక్కడ ఉంది? కంట్రోల్ ఇక్కడ ఉందన్నమాట, రైట్. ఓకే, నెక్స్ట్. అయిపోయింది. ఐ అలైవ్, ఐ ఈజ్ అలైవ్. ఫస్ట్ జే ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఏముంది? మళ్ళీ లోపలికి వచ్చాం. మళ్ళీ ఏం ప్రింట్ చేసావు? ఐ వాల్యూ ఎంత? 1. ఎవరికి? 2కి. 1 అయిపోయింది, ఇప్పుడు 2కి అన్నమాట. ఓకే, 2, రైట్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఏంటి? 2 అయిపోయింది. తర్వాత సారీ 1 కదా, ఐ కదా ప్రింట్ చేయాల్సింది. ఎస్. ఓకే, నెక్స్ట్. జే ఎంత? 3. ఐ స్టిల్ 1. సో మళ్ళీ 1, 4, 1, 5, 1. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ ఈజ్ ఫినిష్డ్. ఇప్పుడు సెకండ్ రౌండ్కి వెళ్ళాలి అంటే ఐని కంప్లీట్ చేసేయాలి. మరి ఐని కంప్లీట్ చేసే ముందు ఇక్కడ ఏముంది? ప్రింట్ ఉంది. అంటే కంట్రోల్ ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. కంట్రోల్ ఈజ్ ఇన్ ద నెక్స్ట్ లైన్. కంట్రోల్ ఈజ్ ఇన్ ద నెక్స్ట్ లైన్, ఎందుకంటే ప్రింట్ అన్నావు కాబట్టి. ప్రింట్ అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ లైన్లోకి వచ్చేసేయి అది. అంటే ఇక్కడ ఏముంటుంది? ఎండ్ ఈజ్ ఈక్వల్ టు /n ఉంటుంది ఆటోమేటిక్గా. క్లియర్? ఇప్పుడు జే ఎంత అయింది? సారీ, ఐ ఎంత అయింది? 2 అయింది. మళ్ళీ 2 జర్నీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ J1, J2, J3, J4, J5. ఎస్, క్లియర్ ఆర్ నాట్? ఇప్పుడు అవుతుంది మళ్ళీ 2, ఇది 1. సో ఫస్ట్ రౌండ్లో ఏమవ్వాలి? 2 ప్రింట్ అవ్వాలి. సెకండ్ రౌండ్లో ఏం ప్రింట్ అవ్వాలి? 2 ప్రింట్ అవ్వాలి. 2, 2, 2. క్లియర్? అట్లా థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్. క్లియర్ ఆర్ నాట్? ఓకే, మరి ఇది ఎట్లా వస్తుంది సార్? ఇక్కడ ఐ ప్లేస్లో జే ఇచ్చాం. జే ఇస్తే ఏమవుతుంది? ఫస్ట్ టైం 1, సెకండ్ టైం, ఫస్ట్ టైం ఏమవుతుంది? 1, ఐ J1 కదా. సెకండ్ రౌండ్లో ఏమైంది? 2 అయింది.
థర్డ్ రౌండ్లో ఏమైంది 3 అయింది, ఫోర్త్ రౌండ్లో ఏమైంది 4 అయింది, ఫిఫ్త్ రౌండ్లో ఏమైంది 5 అయింది. క్లియర్ ఆర్ నాట్? ఎస్, అర్థమైందా పాయింట్? ఓకే. సో ఆ విధంగా మనము ఐని జేని ప్రింట్ చేస్తాం. సరే, ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్. ట్విస్ట్ ఏంటంటే అవుట్పుట్ వచ్చేసి 1 ఈ మధ్య ఎక్కువ ప్యాటర్న్స్ అడగట్లేదు ఇంటర్వ్యూస్లో కూడా. బట్ ఏంటంటే వై వీ షుడ్ లీవ్ ఇట్ అన్నీ కాకపోయినా జస్ట్ ఒక ఐడియా రావడానికైనా సరిపోతుంది. ఇలా రావాలి ఇప్పుడు ప్యాటర్న్. అయిపోయిందా? యా. ఎనీవన్ ఫ్రమ్ బాయ్స్? చెప్పమ్మా. For I in range 1, 6. మ్మ్. For j in range 1, I plus 1. 1, I+1 అంటే దాని అర్థం దీని అర్థం I 1 తీసుకుంటే 1 కూడా ప్రింట్ అవుతుంది. సో I తీసుకుంటే లూప్ 2 నెక్స్ట్ లైన్ లోకి వస్తుంది 2 ప్రింట్. ఓకే. సో జే ఎందుకు? జేనా అయినా? I plus 1. ఇక్కడ ప్రింట్ అయ్యేది జేనే. ప్రింట్ అయ్యేది జేనే. వెరీ గుడ్. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఇంకొక అండర్స్టాండింగ్ ఏంటంటే 5 రోస్ కావాలి. ఎన్ని రోస్ కావాలి నాకు? 5 రోస్ కావాలి. 5 రోస్. ఫస్ట్ రోలో అంటే అర్థం చేసుకునే విధానం అన్నమాట. ఫస్ట్ రోలో 1 ప్రింట్ అవ్వాలి, సెకండ్ రోలో 1, 2 ప్రింట్ అవ్వాలి, థర్డ్ రోలో 1, 2, 3 ప్రింట్ అవ్వాలి, ఫోర్త్ రోలో 1, 2, 3, 4 ప్రింట్ అవ్వాలి, ఫిఫ్త్ రోలో 1, 2, 3, 4, 5 ప్రింట్ అవ్వాలి. దీని అర్థం ఏంటంటే 1, 2, 6 అంటే ఇది 5 రోస్కి. ఇప్పుడు ఫస్ట్ రో అంటే ఏంటి? 1, I+1. I+1 అంటే ఏంటి? జనరల్గా 1+1. 1+1 అంటే 1+1 అంటే ఫస్ట్ రోలో ఒకటే ప్రింట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఏమంటున్నాను, నా మీనింగ్ ఏంటి చూడండి. ఇప్పుడు ఐ వాల్యూస్ ఎన్ని? ఐ వాల్యూ 1, 2, 3, 4, 5. ఐ వాల్యూ లోపల వచ్చిన తర్వాత ఆ రేంజ్ ఆఫ్ 1, I+1 అన్నాం. అంటే 1, I+1 అంటే ఏంటి? ఫస్ట్ దాంట్లో 1, I+1 అంటే 1, ఎంత అని అర్థం? 1, 2 అని అర్థం. 1, 2 అంటే జనరల్గా ఏంటి? జే వాల్యూస్ ఏమేమి తీసుకోవాలి? 1 మాత్రమే తీసుకుంటుంది. ఇక్కడ 1, 2 అంటే ఏంటి అర్థం? 1 నుంచి 2 - 1 దాకా, అంటే 1 నుంచి 1 దాకా. 1 నుంచి 1 దాకా అంటే 1 ఒకటే కదా, అంటే ఒకటే వాల్యూ వచ్చేసిందా లేదు? ఇక్కడే మీకు లూప్ వచ్చేస్తుంది, గమనించండి. తర్వాత నెక్స్ట్ 2కి వచ్చాము. ఇప్పుడు 2లో ఏముంది?
2, I plus 1. 2, I plus 1 అంటే ఏంటి? 2, 3. 2, 3 అంతేనా? సారీ 1, I plus 1. 1, 3. 1, 3 అంటే ఏంటి? 1, 2. 3 రాదు కదా. అర్థమైందా? ఈజ్ దిస్ క్లియర్? ఓకే, నెక్స్ట్ 3 వచ్చినప్పుడు 1, I plus 1. 1, I plus 1 అంటే ఏంటి? 1, I plus 1. I plus 1 అంటే 3 plus 1. 3 plus 1 is 4. అంటే ఇక్కడ ఏం రావాలి? 1, 2, 3. ఇక్కడ 1, I plus 1. 1, I plus 1 అంటే ఎంత? 5. సో 5 plus 5 means 1, 2, 3, 4. నెక్స్ట్ 1, I plus 1. 1, I plus 1. 1, I plus 1 అంటే 6 కదా. ఎస్ ఆర్ 6 ఎలా వచ్చింది సార్? ఇక్కడ ఏంటి? I plus 1 అంటే 1 plus 1. ఇక్కడ ఏంటి? 2 plus 1. ఇక్కడ ఏంటి? 3 plus 1. ఇక్కడ ఏంటి? 4 plus 1. ఇక్కడ ఏంటి? 5 plus 1. సో 1, 6. 1, 6 అంటే 1, 2, 3, 4, 5 వచ్చేసింది ఆన్సర్. ఏం ప్రింట్ చేయాలి మీరు? జేని ప్రింట్ చేయాలి. ఈజ్ ఇస్ క్లియర్? ఇప్పుడు 1, 2, 2, 3, 3, 3, 4, 4, 4, 4, 5, 5, 5, 5, 5. ఇప్పుడు ఈ ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి? సింపుల్గా ఐని ప్రింట్ చేయాలి. సింపుల్గా ఎవరు ప్రింట్ చేయాలి? ఐని ప్రింట్ చేయాలి. దెన్ ఓకే, రైట్. ఇప్పుడు ఇంకో ప్యాటర్న్. ఇంక్రీజింగ్. ఇంతకుముందు స్టేషనరీ, ఇప్పుడు ఇంక్రీజింగ్. ఈ 3 ప్యాటర్న్స్ మోర్ దెన్ ఎనఫ్. మిగతా అన్నిటికీ దే క్యాన్ బి. ఇంకో టాస్క్ ఇస్తాను. ఇది టాస్క్.
ఓకేనా? అయిపోయిందమ్మా? ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ చెప్తాను, రైట్ సైడ్ మీరు చేయండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి. ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఐజే ప్రింట్ చేసినప్పుడు బాగానే ఉంది, 1 1 2 2 ప్యాటర్న్ బాగానే వచ్చింది. ఇక్కడ ఇంక్రీజ్ అయినప్పుడు ఏం జరగాలి? సో ఇక్కడ ఇంక్రీజ్ అయినప్పుడు యూ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎ థర్డ్ వేరియబుల్. యూ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎ థర్డ్ వేరియబుల్. ఓకే, సో ప్యాటర్న్ ఇదే ఉంటుంది. ఒక థర్డ్ వేరియబుల్ హెల్ప్ తీసుకుందాం. థర్డ్ వేరియబుల్ హెల్ప్ ఏంటంటే k is equal to k plus 1, where k value is equal to 0. ఇక్కడ ఓన్లీ ప్రింట్ చేద్దాం, kని ప్రింట్ చేద్దాం. ప్రోగ్రామ్ ఈజ్ ఓవర్. చేసిందా? ఏమవుతుంది చెప్పండి? వచ్చినప్పుడల్లా కేని ఇంక్రీజ్ చేసుకుందాం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 1 అయింది. ఇదే ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్ లోపలికి వచ్చావు. సో I1 J1తో లోపలికి వచ్చావు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు? రాకముందు k ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 అంటారు. అంటే k వాల్యూ ఎంత అవుతుంది? k వాల్యూ కూడా 1 అవుతుంది. ఇక్కడ k వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇక్కడ 3 అవుతుంది. ఇక్కడ k వాల్యూ 4 అవుతుంది, 5 అవుతుంది, 6 అవుతుంది. ఇక్కడ నువ్వు పెంచుకుంటూ వెళ్తున్నావు కదా. ఎస్, సో ద సేమ్ వే ఇది కూడా చేయండి. దీనికి తేడా ఏంటి చెప్పండి? ఇదేమో ఇలా ప్రింట్ చేసాము, ఇదేమో ఇలా ప్రింట్ చేసాము. ఆ టెక్నిక్ ఆలోచించి చేయండి. రైట్? సో దట్ ఈస్ యువర్ homework for tomorrow, not tomorrow, day after tomorrow. Okay, right.